వెల్కమ్ బ్యాక్ టు ఏ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ లో నేను చూపించబోతున్నాను 16 రోజుల పండగ. ఎవరికి అనుకున్నారు? మన శ్రీరాముల వారికి, సీతమ్మ తల్లికి. ఒక ట్విస్ట్ కూడా ఉంది, అది వీడియో ఎండింగ్ లో చూపిస్తాను. 16 రోజుల పండగ కాబట్టి 16 మంది కలిసి 16 రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చారు. పంతులు గారు 16 మందినే కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేశారనమాట. రామాయణము అలాగే అష్టోత్తరంతో పాటు చాలా రకాల పాటలు కూడా పాడారు. చాలా సరదాగా గడిచిపోయింది టైం అంతా. అదే టైంలో శ్రీరాముల వారికి వసంతోత్సవం, బంతాట, పవలింపు సేవ ఇవన్నీ జరుపుతారు 16 రోజుల పండగ సందర్భంగా. శ్రీరాముల వారి కళ్యాణం తర్వాత ఇలా 16 రోజుల పండగ జరుపుతారు అని నాకు ఇప్పుడే ఫస్ట్ టైం తెలిసింది. ఇదే ఫస్ట్ టైం నేను రావడం కూడా. ఎవరికైనా ముందే తెలుసుంటే కమెంట్ చేయండి. ఈ బంతాటలో అందరినీ ఇన్వాల్వ్ చేశారు, పెళ్ళైన ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేశారు. చాలా సరదాగా జరిగింది. తర్వాత నైవేద్యం పెట్టి హారతి ఇచ్చారు. కొత్త జంటని కోలాటం స్టిక్స్ లేకపోయినా మంచిగా ఎంటర్టైన్ చేశారనమాట. ఆ శ్రీరాముల వారికి, సీతమ్మ తల్లికి సేవా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఈ అందమైన మల్లెపూల పందిరిలో పవలింపు సేవ కూడా చాలా చక్కగా జరిపారు. అందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు తాంబూలాలు కూడా అందించారు. ఫస్ట్ లో నేను ట్విస్ట్ అని చెప్పాను కదా, అది ఇదే. మల్లెపూల బంతి పంతులు గారు విసిరేస్తారు. అది ఎవరైతే పట్టుకుంటారో దే ఆర్ లక్కీ పర్సన్స్ అనమాట. అందరు రెడీగా ఉన్నారు, కొంగులు పట్టుకొని మరి రెడీగా ఉన్నారు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే పంతులు గారు విసరకుండా రాముల వారి దగ్గరే పెట్టారు. ఇంకా అది అందరికి ప్రసాదం లాగా పంచుతాను అని చెప్పారు. చూసారు కదండి 16 రోజుల పండుగ ఎంత బాగా జరిగిందో. వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.